దేవుని ఆజ్ఞ గైకొనకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే మనకు వచ్చే నష్టాలు. నీవు నాశనము చేయబడు వరకు, నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఆయన మాట వినలేదు. బంధువుల మాట విన్నావు, కులస్తుల మాట విన్నావు, నీ తోబుట్టువుల మాట విన్నావు, నీ స్నేహితుల మాట విన్నావు, కానీ నీవు ఆయన మాట వినలేదు. ఆయన మాట వినలేదు కనుక నీవు నాశనమగు వరకు కూడా అవి నిన్ను తరుముతాయట, అవి నిన్ను పట్టుకుంటాయట. ఏవి? శాపములు. ఎందుకు ఈ శాపాలు పట్టుకుంటాయి? ఎందుకు ఈ శాపాలు తరుముతాయి అంటే నువ్వు ఆయన మాట వినలేదు కనుక. అది ఎవరి మాట విన్నావు? స్నేహితుల మాట విన్నావు, కులస్తుల మాట విన్నావు, బంధువుల మాట విన్నావు, నీతోల మాట విన్నావు, అందరి మాటలు విన్నావు, కానీ ఎవరి మాట వినలేదు? భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త దేవుడి మాట వినలేదు. ఆయన చెప్పింది చేయలేదు. అందుకు నీకు ఏమవుతుందట? నాశనం. అందుకు నీకు నిన్ను తరుముతాడట, నిన్ను పట్టుకుంటాడట. ఈనాడు చాలా మంది చూడండి, చాలా మంది గుండె పట్టుకుని ఏడుస్తున్నారు. అమ్మో 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 అంటే గుండె నొప్పి, గుండెను పట్టుకుంది కనుక గుండె నొప్పితో బాధపడుతున్నావు. అమ్మో అమ్మో తలనొప్పి, ఎందుకు? తలని పట్టుకుంది కనుక తల పట్టుకుని బాధపడుతున్నావు. అమ్మో నడుము నొప్పి, నీ పాపం నడుము పట్టుకుంది కనుక నడుముతో బాధపడుతున్నావు. అమ్మో కడుపు నొప్పి, నీ కడుపును నీ పాపం పట్టుకుంది కనుక కడుపు నొప్పితో బాధపడుతున్నావు. పట్టుకున్న తర్వాత తరిమిందంట. అమ్మ వింటున్నారా? తరిమింది ఎక్కడికి? హాస్పిటల్కి తరిమింది. ఏమండి? గవర్నమెంట్ హాస్పిటల్కో, ప్రైవేట్ హాస్పిటల్కో, స్పెషలిస్ట్ దగ్గరకో, ఏమండి ఈ హాస్పిటల్కి తరిమింది. హాస్పిటల్కి తరిమిన తర్వాత హాస్పిటల్ పడి ఎత్తు నోరు బాదుకున్నా నీకు ఆరోగ్యం దొరకనే. లక్షలు ఖర్చు పెట్టిన ఆరోగ్యం దొరకదు, వేలు ఖర్చు పెట్టిన ఆరోగ్యం దొరకదు. ఏమన్నా రాజకీయ నాయకులు పెట్టారు ఆరోగ్యశ్రీ అని, ఆరోగ్యశ్రీకి 45 లక్షలు పెట్టినా నువ్వు బతికి ఇంటికి రాలేకపోతున్నావు. కారణం నువ్వు నాశనం వరకు అవి నేను పట్టుకుంటాయి, అవి నేను తరుముతాయి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు చెప్పినట్టు చేయనందుకు. దేవుడు చెప్పినట్లు చేయనందువలన ఆదాముతో దేవుడు అన్నాడు, ఈ ఏదైనా వనంలో ఉన్న వృక్ష ఫలాలను తిను, కానీ మంచి చెడుల తెలివించు వృక్ష ఫలం తినొద్దన్నాడు. తినకుండా ఉన్నంత కాలం క్షేమంగా ఉన్నాడు, తినకుండా ఉన్నంత కాలం సురక్షితంగా ఉన్నాడు. కడుపున్నాడు వృక్ష ఫలాలని. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు తిన్నాడో దేవుడు ఏం చేశాడు? మెడపట్టి బయటికి గెట్టేశాడు. ఆదామును బట్టి భూమిని శపించాడు. కారణం దేవుని మాట వినందువలన. మరి దేవుని మాట మనం వినకపోతే నష్టమే కదా. దేవుడు చెప్పినట్టు చేయకపోతే నష్టమే కదా. దేవుడు చెప్పాడు చెప్పలేదా? అందుకే కదా అబ్రహాం చేశాడు. ఎవడు షాలేము రాజు మెల్కీషెదకు క్రమం చొప్పున రొట్టె ద్రాక్ష రసము అబ్రహాముకి ఇచ్చిన తర్వాత అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? యాజకుడికి ఇచ్చాడు. డబ్బులు ఇంకోయా కాదు. దేవుడు పెట్టిన క్రమం అది, దేవుడిచ్చిన ఆజ్ఞని. దేవుడిచ్చిన ఆజ్ఞ ఎవరైతే గైకొంటారో, దేవుడు చెప్పిన క్రమం ఎవరైతే పాటిస్తారో వారిని శాపము తరమదు, వారిని కీడు తరమదు, వారిని నాశనం వెంటాడదు. దైవజనుగా తెలియజేస్తున్నాం. మీరెందుకు నష్టపోతున్నారంటే, మీరెందుకు కష్టానికి గురవుతున్నారంటే దేవుడు చెప్పినట్లు చేయనందువలన. ఇలా చాలా మంది సేవకులు ఉన్నారు, మనుషులు చెప్పినట్టు చేసే సేవకులు ఉన్నారండి, కులస్తులు చెప్పినట్టు చేసే సేవకులు ఉన్నారండి, రాజకీయ నాయకులు చెప్పినట్టు చేసే సేవకులు ఉన్నారండి. కానీ మాలో అంటే వాళ్ళకి ఎంతో అలుసు అన్నమాట. మీకు కూడా అలిసే. ఉన్నమాట ఉన్నట్టుగా చెబితే ఎవరు అన్ని నిట్టూర్పులే అని మీకు అనుకూలంగా చెప్పాలా? మీరు పిలిస్తే మేము వచ్చామా? మీరు ఎన్నుకుంటే మేము గెలిచామా? కాదు. మా దేవుడు పిలుచుకుంటే వచ్చాం, మా దేవుడు పనిస్తేనే పని చేయడానికి వచ్చాం. మరి ఆయన చెప్పినట్టు మేము చెయ్యాలి.
మరి ఈనాడు బ్రతుకు తెరువు కోసం ఆయన చెప్పిన చేయకూడగా మనుషులు చెప్పిన చేసి లక్షల కోట్ల